చదువు పదవులు లేకపోయినా బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం సామాజిక న్యాయం కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రలో నిలిచారని బీసీ సంక్షేమ సలహాదారు వి హనుమంతరావు కొనియాడారు. భువనగిరి కోట వద్ద పాపన్న జయంతికి నివాళులు అర్పించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామంటూ పాపన్న ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాపన్న గారి ఏదైతే 300 సంవత్సరాల క్రితం దేశ స్వాతంత్ర్యము రానప్పుడు అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఉండే అదేవిధంగా మేయర్ శ్రీవల్ గారు ఆ రోజులలో చదువు లేదు, దొరల రాజ్యం, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి నిజాం పరిపాలన ఉంటే ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము మానవులమే, మేము బడుగు వర్గాల వాళ్ళమే, కానీ మా మీద ఆధిపత్యం ఎన్ని రోజులు నడుస్తుందని ఆనాడు సర్వాయి పాపన్న గారికి ఆలోచన వచ్చింది. తిరుగుబాటు చేశాడు కాబట్టి ఇవాళ గుర్తింపు వచ్చింది. తిరుగుబాటు ఎప్పుడైతుంది, అన్యాయం జరుగుతూనే తిరుగుబాటు అవుతుంది. ఆ తిరుగుబాటుతోటి ఆయన పెద్ద నాయకుడు అయ్యాడు. ఆయనని ఇవాళ గుర్తించారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఏం పట్టించుకోలే, కానీ రేవంత్ రెడ్డి గారు రావడంతో సాకలి ఐలమ్మ పేరు మీద ఆ రోజులలో ఆమె సాకలు పనిచేసిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసిన స్త్రీ కాబట్టి ఆమెను అక్కడ సుల్తాన్ బజార్లో మహిళా యూనివర్సిటీ పేరు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా సర్వాయి పాపన్న గారి విగ్రహం కూడా ఇవాళ సాయంత్రం ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ట్యాంక్ బండ్ మీద ఆయన స్టాచ్యూ పెట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆ రోజులలో చేసినటువంటి సర్వీసు, ఆ రోజుల్లో తిరుగుబాటు అన్యాయం జరుగుతుంది, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడింది కాబట్టి ఆయన గుర్తింపు వచ్చింది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. చదువు ఉంటేనే మనం ముందుకు పోతాం, లేకుంటే అగ్రకులాలతో ఈక్వల్గా ఫైట్ చేయాలంటే చదువే ముఖ్యం అన్నాడు. అంతటితో ఆగలే. అగ్రకులాల వారు స్కూల్ పెడితే స్కూలు ఏది కుర్చీలు తీసి బయట వేసేసారు. కొందరు ఆనాడు ఉన్నటువంటి ఏదైతే దేవుళ్ళ పేరు మీద మతాల పేర్ల మీద ఈ దేశాన్ని విభజించాలని ఆలోచన చేసినటువంటి దుర్మార్గం ఆలోచనతో దిస్ ఇస్ వెరీ బ్యాడ్ వస్తుంది. ఎస్సీ ఎస్టీల కంటే ఆయన దయవల్లనే కనుక అలాంటి ఆలోచన ఈ సర్వాయి పాపన్న గారి విగ్రహం పెట్టిన తర్వాత కూడా మీరు ప్రతి సంవత్సరం ఎక్కువ జనం రావాలిరా బాబు. ఈడ గౌండ్లోళ్ళు లేరు రాబాయ్, ఇంతమంది గౌండ్లోళ్ళు అందరి పేర్లు రాయించుకుంటారు. అయిపోయాయి. అసలు మొదలు పెట్టినాడు ఎవడు, ఈయన పేరే దిక్కు లేదు. వీళ్ళందరు లీడర్లు తయారయ్యారు, మంచిదే. కానీ ఎవడైతే 2003 నుంచి నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఎందుకంటే నాకు గౌరవం, ఎందుకంటే ఆ రోజులలో పోరాడిన వాళ్ళు తక్కువ. ఆనాడు చదువు లేదు, వీడియో లేదు, సెల్ ఫోన్ లేదు, ఫోన్ లేదు. ఆ రోజులలో ఆయన ఫైట్ చేసిండంటే ఎంత దుర్మార్గం జరిగిండొచ్చు చెప్పండి. కనుక ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సర్వాయి పాపన్న గారి జన్మదినంలో శుభాకాంక్షలు చెప్పి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాయంత్రం ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రావాలి. ప్రేమ అనేది, భక్తి అనేది ఇప్పుడే కనిపిస్తుంది. కనుక తప్పనిసరిగా ఇవాళ ఒక మంచి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి దానికి తప్పనిసరిగా కేవలం ఆయన గౌండ్లకే నాయకుడు కాదు, పేదోళ్ళ గురించి కొట్లాడాడు. అది ముదిరాజులు కావచ్చు, కుర్మోళ్ళు కావచ్చు, అందరు పేదోళ్ళ మీద అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రోజులలో ఫైట్ చేశాడు, నిజాం వ్యతిరేకంగా పోరాడాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయన జన్మదిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన స్టాచ్యూ పెడుతున్నాడు. తప్పనిసరిగా అందరూ ఇక్కడ వచ్చి ఆయనకు ఏది హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన చీఫ్ గెస్ట్ అయినటువంటి ప్రభుత్వ రవి పూలమాలతో సన్మానం చేయాలని కోరుకుంటున్నాను. అందరూ
ఇంకోసారి మైకు పెట్టు, నువ్వే ఉన్నట్టున్నావు. అది కదా పెళ్లి పోయి ఎవడో పుస్తకం ఇచ్చి అయినట్టున్నది. పెళ్లిలో పోయి నువ్వు ఎవరు కడతావు, నువ్వు అంతా అయిపోయినాక దండ చేస్తున్నావు. మైకు చూడు. మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు నేను మార్చన్నా మార్చురా. శ్రీవాణి గారికి కూడా పూలమాలతో సన్మానం చేయాలి. అక్కే లక్ష్మీనారాయణతో సన్మానం చేయాలి. మైకు ఉంటే బాగా మాట్లాడుతున్నావు.